హాయ్ అండి అందరికీ. మంచి మెంతుల పులుసు చేస్తున్నా. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాంటి పులుసు చేస్తాను. ఎక్కువ హడావిడి లేకుండా చాలా తొందరగా అయిపోద్ది. ముందుగా రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని తాలింపు వడియాలు వేసుకోవాలి. తాలింపు వడియాలు లేవంటే ఆవాలైనా వేసుకోండి తాలింపులో. ఆ తర్వాత నేను చూపిస్తున్నన్ని మెంతులు వేసుకోండి. ఇవి రెండింటిని బాగా వేగనివ్వండి. వేగనిచ్చేసి 3 నుంచి 4 ఉల్లిపాయలు కట్ చేసుకోండి, పెద్ద సైజువి. అలాగే దీంట్లోనే ఎల్లిపాయలు కూడా 4 రెమ్మలు వేసుకోండి. ఈ రెండింటిని మంచిగా వేగనివ్వండి. ఇవి బాగా ఎర్రగా వేగాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసారంటే చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట. నేను సాల్ట్ వేసేసాను. అలాగే టమాటాలు కూడా వేసుకోండి. 2 పెద్ద సైజు టమాటాలు. ఉల్లిపాయలు మంచిగా వేగాకే టమాటాలు వేసుకోవాలి. ముందే టమాటాలు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి వేగవండి. ఇలా టమాటాలు ఉల్లిపాయలు మంచిగా వేగాలన్నమాట. ఆ తర్వాత కొంచెం వేగినాక పసుపు అనేది వేసుకోవాలి రుచికి సరిపడినంత. ఈ పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకొని చింతపండు పులుసు ఒక ఉడుకు రావాలి. మంచిగా మూడింటిని కలపండి. ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు పులుసు అలాగే ఎల్లిపాయని మూడింటిని కలిపినాక మనకి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోండి. ఇలా చింతపండు పులుసుకి సరిపడా కారం వేసుకోవాలి. ఈ పులుపుకి కరెక్ట్గా సరిపోయేంత కారం నేనైతే 3 స్పూన్లు వేసాను. ఈ కారాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ చింతపండు పులుసులోకి. అలాగే మనకి ఈ పులుసులోకి ఈక్వల్గా సరిపడేంత వాటర్ పోసుకోవాలండి. ఈ కారం చింతపండు పులుసుకు కరెక్ట్గా సరిపోయేంత నాకు 2 గ్లాసుల వాటర్ పట్టిందండి. నాకైతే ఈ విధంగా ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. బాగా ఉడికి దగ్గరికి రావాలి. ఈ విధంగా ఇలా చిక్కబడాలన్నమాట పులుసు. చిక్కబడితేనే మనకి పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా మనం స్లిమ్లో పెట్టుకోవాలండి చిక్కబడ్డాక. దీంట్లో జీలకర్ర, మెంతులు వేయించిన పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ పౌడర్తోనే ఈ పులుసు అనేది టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ముందుగా తాలింపులో మెంతులు వేసాం కదా, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయాక జీలకర్ర, మెంతులండి మంచిగా వేయించి 1/2 స్పూన్ వేసాను పౌడర్ అనేది. ఇక ఈ విధంగా చిక్కబడాలి. మనకి పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని ఇంకా మనం వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్గా నా దగ్గర లేదనమాట. ఫైనల్గా ఇలా మెంతుల పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.